హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమయుద్ధం ఎపిసోడ్ 4. అర్చన సార్, ఇక్కడికి చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అంతా వచ్చారు. నాకు ఇలాంటి ఫంక్షన్స్ అంటే కొంచెం భయం సార్. ప్లీజ్ మనం వేరే ప్లేస్లో మీ ప్లాన్ని ఫాలో చేద్దాము. మిస్ అర్చన, వాడు నీలాగా అనుకున్నావా? వాడు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాడు, చాలా బిజీగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు వాడిని ఇంప్రెస్ చేస్తే వాడే నీ వెనక తిరుగుతాడు. అప్పుడు వాడు నిన్ను పిచ్చిగా ప్రేమించాలి, నీకోసం ఏదైనా చేసేంతలా ఉండాలి. అప్పుడు నువ్వు వాడి లవ్ రిజెక్ట్ చేస్తే వాడి బాధ నేను చూడాలి. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఒకప్పుడు నాకన్నా గొప్ప ఎవరూ లేరు అని నన్ను పొగిడి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడి వెంట పడతారా? పైగా మా నాన్న కంపెనీ నేనే టేకప్ చేశాను, వాడిలా సొంతంగా స్టార్ట్ చేసే టాలెంట్ లేదు అంటారా? అందుకే ఇదంతా. ఎలాంటి మగాడైనా అమ్మాయి ప్రేమలో పడితే పిచ్చివాడు అయిపోతాడు కదా, వాడు అలాగే అవ్వాలి సార్. అందుకే మీరు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు కదా. అయినా మిమ్మల్ని లవ్ చేసే ఆ అమ్మాయి పిచ్చిదవుతుంది, కానీ మీకేం కాదు. మిస్ అర్చన, నువ్వు నీ బాస్తో మాట్లాడుతున్నావు, అర్థమవుతోందా? నీకు బాస్ అంటే భయం లేదు. రేపు ఆఫీస్కి రా, చూపిస్తాను బాస్ అంటే ఎలా ఉంటుందో. సారీ సార్. సార్, అతను వచ్చేశాడు, చూడు అందరూ ఎలా విష్ చేస్తున్నారో. ఐ హేట్ హిమ్ అన్నాడు ఉదయ్. సార్, మీకో విషయం చెప్పనా? ఎవరు ఏమనుకున్నా నాకు మాత్రం మీరు గ్రేట్గా కనిపిస్తారు. ఎందుకంటే అతను ఒక కంపెనీయే స్టార్ట్ చేశాడు, డెవలప్ చేసుకుంటున్నాడు. కానీ మీరు మీ నాన్నగారి కంపెనీ 5 బ్రాంచెస్ని మేనేజ్ చేస్తూ చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నారు. కాకపోతే మీకు యాటిట్యూడ్ ఉంది, ఎవరి సలహా తీసుకోరు, మీకు నచ్చిందే చేస్తారు. నచ్చకపోతే ఎవరు ఏమైపోయినా పట్టించుకోరు. అందుకే కొందరికి మీరంటే నచ్చదు. మీ యాటిట్యూడ్ ఎవ్వరికీ రాదు సార్. మీలా నచ్చింది చెయ్యాలి అనుకున్న కూడా చెయ్యలేని కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడతారు, అంతే. మీరు గ్రేట్ సార్, నేను చెప్తున్నాను కదా అని ఉదయ్ వైపు చూసేసరికి ఉదయ్ ఆశ్చర్యంగా, నువ్వు నన్ను పొగుడుతున్నావా? ఎప్పుడూ నేనే రాక్షసుణ్ణి, నీ రక్తం తాగడం తప్ప నాకు వేరే పనే లేదు అని అనుకుంటావుగా. సార్ అది. హాయ్ ఉదయ్, ఏంటి ఎవరిని పట్టించుకోకుండా ఈ అమ్మాయితోనే ఉన్నావు? నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది ప్రీతి, జనార్దన్ గారి కూతురు. ఉదయ్ ప్రీతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనని చూసి చాలా రోజులైంది అని. ఓ హాయ్ ప్రీతి, తను నా పిఏ అర్చన. అర్చన, తను ప్రీతి, జనార్దన్ గారి అమ్మాయి, నాకు బెస్ట్ ఫ్రెండ్ మనసులో, నేను ప్రేమించిన అమ్మాయి. హాయ్ మేడం. హాయ్ అర్చన, ఏంటి నువ్వు డ్రింక్ చేయట్లేదు? అర్చన, ఉండు నీకు డ్రింక్ తెప్పిస్తా అంటూ ఉండగా ఉదయ్, ప్రీతి తను డ్రింక్ చేయదు, తనకి అలాంటి అలవాట్లు లేవు, చాలా సింపుల్గా ఉంటుంది. తను ఇలాంటి చోటికి రావడం కొత్త, అందుకే తన పక్కన ఉన్నా. ప్రీతి కొంచెం షాక్ అవుతుంది, ఎందుకంటే ఉదయ్ ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచించడు, కేవలం తన హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటాడు. చుట్టూ పని వాళ్ళతో తనకి కావాల్సిన పని చేయించుకునే ఉదయ్ తన పిఏని కేర్గా చూడటం తనకి కొంచెం షాకే కదా. ఉదయ్ క్యాజువల్గా చేసినా అది చూసేవారికి మాత్రం షాకింగ్గానే ఉంటుంది. అది ఉదయ్కి ఎప్పుడు అర్థమవుతుందో. ఏంటి ఉదయ్, నీ పిఏ మాట్లాడదా? నువ్వే మాట్లాడుతున్నావు అంటుంది ప్రీతి. సరే ఉదయ్, తను చెయ్యదు, కానీ నువ్వు డ్రింక్ చేస్తావు కదా, పద మన ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు అని ప్రీతి ఉదయ్ని లాక్కెళ్ళిపోతుంది. అర్చనకి కొంచెం కోపం వస్తుంది, తన బాస్ని అలా ఎవరో లాక్కెళ్ళిపోతుంటే. ఏంటి సార్, మీకు నచ్చిందేగా చేస్తారు, ఆ అమ్మాయి లాక్కెళ్తుంటే రాను అని చెప్పొచ్చు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఏంటో తన హస్బెండ్ని లాక్కొని పోతున్నట్లు ఫీల్ అవుతుంది బేబీ. ఈ ఫీలింగ్కి అర్థం ఏంటబ్బా? మీకు అర్థమైతే కామెంట్ చేయండి. హలో మిస్టర్ ఆదిత్య,
నువ్వు ఈ పార్టీకి రావడం చాలా హ్యాపీగా ఉంది అని జనార్దన్ గారు ప్రేమగా ఆదిత్యని హక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సార్, మీలాంటి గొప్ప వ్యక్తులు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ తరుణ్. హలో సార్. హాయ్ తరుణ్, రండి, పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అందరూ ఈ పార్టీ ఎందుకు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని పార్టీకి పిలవడానికి కారణం ఉంది. అది నా కూతురు ప్రీతిని, తనకి కాబోయే హస్బెండ్ని మీకు పరిచయం చేయాలి అని పిలిచాను. ఉదయ్ షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు. తను ప్రీతిని ప్రేమించిన విషయం ప్రీతికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రీతికి కాబోయే హస్బెండా, ఎవరది అని చూస్తున్నాడు. పక్కన ఉన్న ప్రీతి సడన్గా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ ఉంటే ప్రీతి అప్పుడే ఆదిత్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని చేతిలో రోజ్ ఫ్లవర్ పట్టుకొని ప్రేమగా ఐ లవ్ యూ ఆది, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతుంది. ఆదిత్య కొంచెం షాక్ అయినా ప్రీతితో ఉన్న పరిచయం వల్ల తన మంచితనం తెలుసు. డబ్బు ఉంది అన్న అహంకారం, గర్వం అస్సలు లేవు. తను ఎలాంటి అమ్మాయి కావాలి అనుకున్నాడో అలాంటి అమ్మాయి ప్రీతి. పైగా తన గురించి, తన గతం గురించి తెలిసి ఆదిత్యకి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. తన గురించి తరుణ్కి, ప్రీతికి, ఉదయ్ పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ప్రీతి ప్రపోజ్ చేస్తుంటే ఫస్ట్ కొంచెం షాక్ అయిన తర్వాత చిన్నగా స్మైల్ చేస్తూ పువ్వు తీసుకొని ఐ లవ్ యూ టూ అని హక్ చేసుకుంటాడు. తరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన ఫ్రెండ్కి ఇంక నుండి అయినా మంచి ఫ్యామిలీ దొరికినందుకు. ఇదంతా చూస్తున్న ఉదయ్కి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. తనని లవ్ చేయాల్సిన ప్రీతి ఆదిత్యకి ప్రపోజ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అర్చన మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను ఇంకా ఎలాంటి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. ఆదిత్య ప్రీతి లవ్కి ఓకే చెప్పాడు కాబట్టి అర్చన, దేవుడా చాలా థ్యాంక్స్, నా వల్ల ఎవరు బాధపడకూడదు అనుకున్నా, అలాగే చేశావు, థ్యాంక్ యూ గాడ్. ఆదిత్య ప్రీతి చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్తాడు. అందరూ వాళ్ళని చూసి జంట చాలా బాగుంది అని జనార్దన్ గారు తన కూతురికి డబ్బు ఉన్న సంబంధం కాకుండా కూతురు నచ్చిన అతనికి ఓన్గా పైకి ఎదగాలి అని చూసే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తున్నారు అని అందరూ చాలా గొప్పగా ఆదిత్య గురించి మాట్లాడుతుంటే ఉదయ్ అది చూడలేక ఫుల్గా డ్రింక్ చేసేస్తాడు. దూరంగా ఉన్న అర్చన అది చూసి మా సార్కి ఏమైంది అలా తాగుతున్నాడు, ఓ మా సార్ ప్లాన్ ఫ్లాప్ అయినందుక, కానీ అలా తాగితే సార్ హెల్త్ పాడైపోతుంది అని ఉదయ్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో గ్లాస్ పక్కన పెట్టేసి బయటకు తీసుకెళ్తుంది. స్టోరీ కంటిన్యూస్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.